తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో జరిగిన జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు గృహవసతి కల్పిస్తోందని, సన్నబియ్యం పంపిణీ చేస్తోందని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీనది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి, ప్రజలలో చైతన్యం వచ్చి, ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయ పడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టినరు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్ లోనే కదా, ఆ పక్కన గ్రౌండ్ లో మా